పూర్వకాలంలో పర్వతాలు, నదులు మధ్యలో ఉన్న ఒక అందమైన గ్రామంలో అర్జున్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కాని చిన్నప్పటినుంచే బలహీనంగా ఉండేవాడు. ఇతర పిల్లలు ఆడుకుంటుంటే అర్జున్ మాత్రం అలసటతో ఇంట్లోనే ఉండేవాడు. అతని తల్లి ప్రతిరోజూ దేవుళ్లను ప్రార్థిస్తూ నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునేది. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ ఋషి వచ్చాడు. అతను అర్జున్ బాధను చూసి ఇలా అన్నాడు: ప్రకృతిలోనే గొప్ప శక్తి ఉంది. ప్రతి ఉదయం ఉదయించే సూర్యభగవానుడిని భక్తితో ప్రార్థించు. సూర్యుడు కేవలం వెలుగు కాదు, జీవానికి మూలం. ఆ రోజునుంచి అర్జున్ తెల్లవారుజామున లేచి నది దగ్గరకు వెళ్లి సూర్యనమస్కారం చేసేవాడు. రోజులు గడిచాయి. అతని శరీరంలో శక్తి పెరిగింది, మనసులో ధైర్యం వచ్చింది. ఒక ఉదయం ఆకాశం అసాధారణంగా బంగారు రంగులో మెరిసిపోయింది. గాలి మెల్లగా వీచింది. పక్షులు గానం చేశాయి. అప్పుడే 7 తెల్లగుర్రాలు లాగుతున్న దివ్యరథంపై సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్యదేవుడు అన్నాడు: బిడ్డా, క్రమశిక్షణతో జీవించేవారిని ప్రకృతి ఎప్పుడూ ఆశీర్వదిస్తుంది. ప్రతి ఉదయం కొత్త అవకాశాన్నిస్తుంది. ఎప్పుడూ ఆశ కోల్పోవద్దు. అలా చెప్పి సూర్యభగవానుడు అదృశ్యమయ్యాడు. కొంతకాలానికి అర్జున్ గ్రామంలోనే అత్యంత ఆరోగ్యవంతమైన, తెలివైన బాలుడిగా మారాడు. అప్పటినుంచి ఆ గ్రామంలో ప్రతిరోజూ సూర్యోదయ సమయంలో ప్రార్థనలు చేసే సంప్రదాయం ప్రారంభమయింది.